नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्कुचक्रगदहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमुपूते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगाग्ने योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्मरूप महारौद्रे महाशक्ति महातरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। महालक्ष्म्यष्टकं स्तोत्रं पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककालं पठे नित्यं धनधान्यसमन्विता त्रिकालं पठे नित्यं महाशत्रुविनाशिनी महालक्ष्मीर्भवेत् नित्यं प्रसन्नवरदा शुभा। అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపం అయితే వెలిగించుకొని ధూపం అయితే వేసుకుంటే ఇంట్లో ఎటువంటి చికాకులైనా గొడవలైనా సమస్యలైనా తొలగిపోతాయి, ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. అందరూ ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు. మనకైతే సమస్యలు ఏదో విధంగా వస్తూనే ఉంటాయి, కానీ ఆ సమస్యలకైతే ఈ విధంగా నిత్య దీపారాధన ఇంట్లో చేసుకుంటే సమస్యలకైతే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి. ఎన్ని సమస్యలు వచ్చినా మనకు పరిష్కారం అయితే ఆ భగవంతుడు చూపిస్తాడు. అలాంటి దీపాన్ని అందరూ వెలిగించుకుంటే ఇంట్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పిల్ల పాపలతో చల్లగా ఉండొచ్చు. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే అయ్యవారి అనుగ్రహం కూడా అయితే మనకు ఉంటుంది. ఆ లక్ష్మీ కటాక్షంతో పిల్ల చల్లగా అయితే ఈ కుటుంబము వృద్ధిలోకి వస్తుంది. సమస్యలు వచ్చినా గొడవలు వచ్చినా అవన్నీ కర్పూర హారతి వల్లే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సన్నిధిలో అయితే దీపాన్ని వెలిగించుకొని మన సమస్యలు అయితే తీర్చుకోవాలి. ఈ వీడియో నచ్చిందంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి.